రే రారా రారా నీకు ఏంట్రా? చూపించాలి. ఎక్కడికి రా? రా రా ఆ. నేను పోస్టర్ చేయించాను రా. నువ్వు చేయించావా? హా, ఏ అవును. చూపించు. ఇదిగో. ఏంటమ్మా అది? బాగుందా? ఆ పోస్టర్ ఏంటి? ఆ పోస్టర్ మీద ఆయన ఫోటో ఏంటి? సార్ మేము అదే చెప్పాం సార్. రే ఆయన మామూలుడు కాదురా, ఎక్కడుంటే అక్కడ సెన్సేషన్. రీసెంట్గా టీవీలోకి వచ్చి టీఆర్పీస్తో ఫుట్బాల్ ఆడాడు, అనేక మంది గుండెల్లో స్టాంప్ వేసాడు. సో మనకు కూడా యూజ్ అవుతాడని. రే మనం చేసే పని మనుషులు తెలిస్తే చాలరా. అట్రాక్టివ్ డిస్కషన్స్ పెట్టి మేమ్స్లో న్యూస్లో హైలైట్ అయిపోకూడదు. ఆయన గురించి నువ్వు చెప్పిందంత నిజమే, కానీ ఆయన వల్ల ఫేమస్ అయిపోయి టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోయి చివరికి దొరికిపోతాం. అమ్మో వద్దులే. ఇట్స్ ఓకే. టైటిల్ ఆప్కా ఫోన్ అని పెట్టండి, సింపుల్గా. బాగుంది సార్ షార్ట్గా. ఆప్కా ఫోన్ టెక్స్ట్ బాగా అట్రాక్టివ్గా ఉండాలి. హీరో ఫొటోస్ అవి వాడద్దు, యానిమేటెడ్ క్లిప్స్ వాడుకోవచ్చు. సార్ వర్క్ చేసి చేసి బాగా టైర్డ్ అయిపోయాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న బ్రేక్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మిగతా వర్క్ చేసి రేపు మార్నింగే మీకు చూపించేస్తాం సార్. దేని మీద వచ్చారు? మై స్కూటీ. మై బైక్. ల్యాప్టాప్స్ తీసుకెళ్ళి వెహికల్స్ ఇక్కడే పెట్టండి. సార్ మా వెహికల్స్. సార్ మా ల్యాప్టాప్స్. ఇచ్చే 5,000కి ఐఎస్ఐ తీవ్రవాదుల కన్నా టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. ఫైనల్లీ మిమ్మల్ని సాటిస్ఫై చేశా. థ్యాంక్ గాడ్. డబుల్ మీనింగ్తో చూస్తే దవడ పగులుతుంది. వర్క్ గురించి అన్నా. అబ్బు సార్ పేమెంట్ మెథడ్ ఏ ఆప్షన్ ఇద్దాం? క్యూఆర్ కోడా లేదా నెంబరా? క్యూఆర్ కోడ్ వద్దు, అది అందరికి అందుబాటులో ఉన్నా ఇంకా చాలామందికి అర్థం కావాల్సిందే. నెంబర్ ఇచ్చేయండి. ఎవరి నెంబర్ ఇద్దాం? నాది ఇచ్చేయండి. ఓకే, నెంబర్ చెప్పండి సార్. ఆగండి, నా నెంబర్ ఇచ్చేయండి. ఏరా అంటే ఇదంతా స్టార్ట్ అయింది కేవలం నా వల్లే కదరా. సో కేవలం నేను అడిగానని మన ఫ్రెండ్షిప్ కోసం ఒప్పుకున్నావు. అందుకే రేపు మనం దొరికిపోయినా రిస్క్ నేనే తీసుకుంటాను మామ. నువ్వు హ్యాపీగా ఉండాలిరా, అంతే, వేరే ఉద్దేశం లేదు. థ్యాంక్స్ రా. వేరే ఉద్దేశం అనేమి లేదు కానీ మామూలుగా అడిగా. సరే తన నెంబర్ వేసేయండి. ఓకే, సెండ్ ద అమౌంట్ 10 రూపీస్ అని మీ నెంబర్ ఇచ్చేయమంటారా? ఓకే ఓకే. పోస్ట్ రేట్ అయిపోగానే సోషల్ మీడియా పేజెస్లో పోస్ట్ చేసేయండి. దట్స్ ఫర్ మార్నింగ్ సెషన్. ఓ అయితే పోస్ట్ చేయగానే ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? దట్స్ ఫర్ మార్నింగ్ సెషన్. మధ్యాహ్నం తర్వాత చెప్తా. అలాగే అలాగే. వాట్స్ ద రిపోర్ట్? సోషల్ మీడియాలో రీచ్ ఎలా ఉంది? ఒక 100 likes దాటాయా? విల్ చెక్ ఇట్ సార్. సార్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కలిపి ఓన్లీ ఒక 6 likes వచ్చాయి. ఓన్లీ 6 likes? వాట్ ద ఉల్లిపాయ. ఏం మాట్లాడుతున్నావు? రే నా పెట్టుబడిరా. నువ్వు ఆగిరా. ఏమైంది? సార్ ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ సార్, ఇదంతా మామూలే. ఏంటి? మన న్యూలీ క్రియేటెడ్ పేజ్ కదా సార్, రీచ్ పెరగడానికి చాలా టైం పట్టింది. నార్మల్గా మీమ్ పేజ్కే 6 నెలలు టైం పట్టింది, మనకి ఇంక సంవత్సరాలే. ఐ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్, ఐ నీడ్ సొల్యూషన్. నాకు వైడ్ రీచ్ కావాలి. ఫిక్స్ ఇట్. ఎనీ సొల్యూషన్? ఐ హ్యావ్ ఎన్ ఐడియా సార్. వాట్స్ దట్? బూస్టింగ్ సార్. ఇట్స్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సోషల్ మీడియా. తెలుగులో దొబ్బించుకో. సార్ సోషల్ మీడియాలో బూస్టింగ్ అని ఒకటి ఉంటుంది. బూస్టింగ్ అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. సహజంగా ప్లాట్ఫామ్స్ మీడియా యూజ్ చేసే వాళ్ళు వాళ్ళ రీచ్ ఆడియన్స్కి ఎక్కువగా జరగడానికి వాళ్ళు చేసిన ఫోటోలకు కానీ వీడియోలకు కానీ బూస్టింగ్ ఇచ్చి లైక్స్ పెంచుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెడితే 1000-1500 మంది దాకా వెళ్తుంది. అదే 1000 రూపాయలు పెడితే 10,000 మందికి వెళ్తుంది. ఓకే, అయితే మనం 10,000 ఖర్చు పెడుతున్నాం. 10,000? ఏ చాలదా? ఇంకో 10,000 ఖర్చు పెడదాం. నీకు అలా అర్థమైందా? నేను అంటుంది 10,000 ఒకేసారి కాకుండా 100, 1000 అలా పెంచుకుంటూ పోదామని. సినిమా చూసే విషయంలో నేల్ టికెట్ బ్రెయిన్తో చూడాలి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో బాల్కనీ ఆడియన్స్ లాగా ఆలోచించాలరా. క్లిక్ అయితే రాకెట్లా పోతాం, ఫెయిల్ అయితే సంకనాకి పోతాం. ఏంట్రా? ఏం లేదు, 10,000గా పెడతా. కానీ ఆన్లైన్ పేమెంట్కి నా దగ్గర ఫోన్ లేదు మామా. పర్లేదు సార్, కార్డు ఉంటే సరిపోద్ది. కానివ్వండి. యాడ్ స్టేటస్ ఏంటి? యాడ్ ఇంకా రన్ అవ్వట్లేదు సార్. ఇంకా రన్ అవ్వట్లేదా? ఏంటి రన్ అవ్వట్లేదా?
ఒకటి కాదు 2 కాదు 10,000 పెట్టించారు. రే రాంబాబు, నీకు ముందే చెప్పా వద్దని. నువ్వు ఆగరా ప్రసన్న, వాట్స్ ద ప్రాబ్లం? సార్ యాక్చువల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనుక మనం యాడ్ అప్లోడ్ చేయాలంటే దానికి డైరెక్ట్గా అప్రూవల్ ఉండదు సార్. దానికంటే ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఆ యాడ్ని ఫస్ట్ స్టడీ చేసి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో చూసి అప్పుడు అప్రూవ్ చేస్తారు సార్. మనం 20 days అనుకుంటాం యాడ్, 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రోజుకి ఇంత చొప్పున యాడ్ కొంత అమౌంట్ రెడ్యూస్ అవుతా అట్లీస్ట్ 24 hours తీసుకుంటుంది సార్ యాడ్ అప్లోడ్ అవడానికి. సార్ మన యాడ్ క్రియేట్ చేసి 10 గంటలు కూడా కాలేదు. కాస్త వచ్చా ఆపుకోండి సార్. వచ్చాంట్రా, వచ్చా, రెస్పెక్ట్ ఇవ్వు. సార్ మీకు రెస్పెక్టే కావాలంటే వస్తా, శాలరీ తీసుకుంటా, వెళ్ళిపోతా, వర్క్ చేయను. లేదు మీకు వర్కే కావాలంటే మనం మాట్లాడుకున్నంత శాలరీ ఇవ్వండి, వస్తాను, వర్క్ చేసి పోతా, రెస్పెక్ట్ ఆడమాకండి అంతే. సార్ యాడ్ అప్రూవ్డ్ సార్, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రే బాబు రే, యాడ్ స్టార్ట్ అయిందంట, దగ్గరుండి చూసుకో, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? ఇందాకే గారు అరిచో బొక్క పెట్టనేదాన్నో బుర్ర నిండా అనుమానం నింపుకున్నావురా. పిలవగానే వచ్చి హెల్ప్ చేస్తే ఎక్కేస్తున్నావేంట్రా? నేను కింద పనిచే స్కూల్లో ఉన్నా. డోంట్ షో యువర్ బాసిజం హియర్. సారీ రా, నువ్వు లేకపోతే దారం తగిన గాలిపటం అయిపోతుంది నా పరిస్థితి. ఏమైపోతానో తెలియదు. ప్లీజ్ రా, సారీ. వైఫై ఏంటి ఆఫ్ చేసి ఉంది? విశ్వ సార్ ఆఫ్ చేయమన్నారు. అంటే మామ పక్క బిల్డింగ్ వాళ్ళు ఫ్రీ వైఫై పెట్టించారా, హై రేంజ్లో లాగుతుంది. మంది ఎందుకని సిమ్ ఏం చేసావు? నా ఫోన్లో వేసాను రా. ఎన్ని డబ్బులు వచ్చాయో చూద్దాం అనుకుంటే ఒక్క మెసేజ్ రాలేదురా. మెసేజ్లు రావుగా, ఆఫ్ చేయించా. స్విచ్ ఆఫ్ చేయి. రే మావా, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రా. కట్ చేద్దాం మావా, కట్ చేద్దాం. రే నువ్వు రా. రే మావా, రే రే రా. హలో హలో, ఏం మాట్లాడట్లా? హలో అండి, చెప్పండి. 10 రూపాయలు ఎత్తే ఐఫోన్ ఎత్తారంట కదండి, నిజమేనా అండి? నిజమేనండి, కానీ పంపిన ప్రతి వాళ్ళకి ఇవ్వండి. అదేంటండి? ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ ధర 1,50,000 దాకుందండి. అంత ఖరీదైన ఫోను ఇలా ప్రతి వాడి 10 రూపాయలకి ఇచ్చుకుంటూ పోతే మాకు మిగిలే బొచ్చే కదండి. ఏమంటారండి? అంతే కదండి. అందుకే లాటరీ తెలుసుగా మీకు. ఆ పద్ధతిలో 10 రూపాయలు పంపిన అందరిలో ఎవరో ఒక్కరికి ఇస్తామండి. బాబా అట్టానకండి. అసలే మా ఊర్లో దరిద్రపు జాతకునని పేరు ఉంది. ఆ పేరుతోటి ఏ అమ్మాయి నాకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. మీరేదో ఆ లక్కీ విన్నర్ నన్ను చేసి ఆ ఫోన్ ఏదో ఇచ్చేస్తే అది తీసుకెళ్ళి మా మరదలకి ఇచ్చేసి ఐ లవ్ యూ చెప్పేసి పెళ్లి చేసుకుంటానండి. కరెక్టే అండి. అందరూ 10 రూపాయలు పంపి మీరు 10 రూపాయలు పంపి ఫోన్ పట్టుకుపోతానంటే ఎలా? అసలే 10,000 రూపాయల ఫోన్ కాదు, 1,50,000. మీరు మరీ పిచ్చిపోవడానికి ఎలా ఉన్నారండి? మరీ 10 రూపాయలు ఎందుకు ఇస్తానండి? ఓ 500 తీసుకోండి. 500? ఓ, ఇందులో కాలేజ్ కుర్రాడు 25,000 ఇస్తా అన్నాడు. 25,000? 1,50,000 ఫోన్ కదా, ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది. ఆ 25,000 ఇచ్చేస్తానండి. 25,000 ఇచ్చేదైతే ఆ కుర్రోడికి ఇచ్చేద్దును కదా. ఓ 30,000 దా ఇచ్చుకుంటానండి. 30? వదిలేండి, లాటరీలో చూసుకోండి. ఆగండి, ఫైనల్గా ఒక మాట అండి, 40 దాకా ఇచ్చుకుంటానండి. అంతకు మించి కష్టం అండి. సరే ఓకే. ఏమండోయ్, మళ్ళీ ఎవరైనా 50,000 అంటే అటు షిఫ్ట్ అవ్వకూడదు మరి. భలేవరే, మాటిచ్చాగా. అసలే ప్రేమ అంటున్నారు. కాకపోతే విన్నర్ అనౌన్స్ చేసే రోజు మీ ఫోటో పోస్ట్ చేసి ఇంటికి కొరియర్ వేసి ఫోన్ పంపించేస్తాం. అడ్రస్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్స్ అండి, ఇప్పుడే పెట్టేస్తాను. ఓకే థ్యాంక్స్. అమ్మాయ, టాస్క్ ఫినిష్ అయ్యేదాకా ఫోన్ ఆన్ చేయకు. చూసావుగా, జస్ట్ మిస్. ఫోన్ చేసినోడు ఇల్లిటరేట్ ఎర్రి పప్ప కాబట్టి సరిపోయింది. ఏ చదువుకున్నాడో పోలీసుడు అయి ఉంటే స్విచ్ ఆఫ్ చేయి. అలాగే మామా.
ప్రసన్న సమత, వాట్స్ యువర్ వర్క్? నో వర్క్ సార్. ఎడిట్స్ ఓవర్, సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ అవుతుంది. ఇంకా మనం చేసేదేం లేదు, ఆటోమేటిక్గా అవే రన్ అవుతాయి. సో ఇంకా డెడ్ లైన్ వచ్చాక యాడ్ ఎండ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే దెన్, ఇట్స్ ఎ గ్రేట్ కొలాబరేటింగ్ విత్ యూ. విశ్వ మీ పేమెంట్ క్లియర్ చేసేస్తాడు. యూ కెన్ గో నౌ. సార్ ల్యాప్టాప్స్ అవి కూడా తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేంట్రా? యూ కెన్ లీవ్ గైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోదాం. పదా. ల్యాప్టాప్స్ ఇచ్చేసావేంట్రా? ఏం చేసుకుంటావురా? మొత్తం వర్క్ అంతా అందులోనే ఉంది, దొరికిపోతావు. ఎలాగో 5 daysలో కాంటెస్ట్ ఎండ్ అయిపోతుంది. బ్యాంక్లో డబ్బులు తీసుకొని దొబ్బేద్దాం. సరే మామ, ఈ 5 days ఓన్ మనీతో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వద్దురా, మనకు మోర్ మనీ కావాలి. ఇలా యూజ్లెస్గా వాడొద్దు. సరే.